హాయ్ ఫ్రెండ్స్, మనబడి ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగులోని కొన్ని ముఖ్యమైన వ్యాకరణాంశాలు మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్దామా? మొదటి ప్రశ్న, పోతన భాగవత కావ్యం రచించాడు. గీత గీసిన పదానికి వికృతి పదం. 1 కజ్జం, 2 కావ్యము, 3 కబ్బం, 4 కబ్బు. సరైన సమాధానం 3 కబ్బం. తర్వాత ప్రశ్న, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఆ అలంకారం. 1 ఉపమాలంకారం, 2 రూపకాలంకారం, 3 ఉత్ప్రేక్షాలంకారం, 4 వృత్యానుప్రాస అలంకారం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఆ అలంకారం. సరైన సమాధానం వచ్చేసి 3 ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఊహించి చెబుతామో ఆ వాక్యంలో ఊహించి చెప్పినట్లు ఉంటే కనుక అది తప్పకుండా ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఉదాహరణకు, ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లు ఉన్నాయి అనేది ఇక్కడ మేఘాలు అనేది ఏనుగుల్లా ఉన్నాయని ఊహించి చెప్పడం అన్నమాట. గున్న ఏనుగులా అనిపించేలా ఉన్నాయి అని చెప్పడం, ఊహించి చెప్పడం అన్నమాట. మరొక ఉదాహరణ, కొలనులోని పువ్వులా అన్నట్లు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయని చెప్తున్నాడు, కొలంలో పువ్వులా అన్నట్టుగా ఊహించి చెప్తున్నారు అనమాట. ఇలా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. తర్వాత ప్రశ్న, మాతృణం అను పదాన్ని విడదీసిన రూపం. 1 మాతృ ప్లస్ రుణం, 2 మాతృ ప్లస్ రుణం, 3 మాతృ ప్లస్ రుణం, 4 మాతృ ప్లస్ రుణం. ఇవన్నీ పలకడానికి ఒకేలాగా ఉన్నా కూడా ఇక్కడ అక్షరాలు అనేవి మీరు గమనిస్తే వర్ణాలు వేరుగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు చెప్పచ్చు. సరైన సమాధానం 4 మాతృ ప్లస్ రుణం. ఇక్కడ 2వది మరియు 4వది సేమ్ వచ్చాయి, అది గమనించగలరు. తర్వాత ప్రశ్న, పురాణాల్లోని షట్ చక్రవర్తులు ఎంతో గొప్పవారు. గీత గీసిన పదానికి సమాసం. 1 ద్వంద్వ సమాసం, 2 బహువ్రీహి సమాసం, 3 ద్విగు సమాసం, 4 అవ్యయీభావ సమాసం. పురాణాల్లోని షట్ చక్రవర్తులు ఎంతో గొప్పవారు. షట్ చక్రవర్తులు అనేది ఏ సమాసం? సరైన సమాధానం 3 ద్విగు సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం వచ్చినట్లయితే కనుక అది ద్విగు సమాసం అవుతుంది. ఇక్కడ పూర్వపదం ఏంటి? షట్. షట్ అంటే 6, 6 చక్రవర్తులు, 6 అను సంఖ్య గల చక్రవర్తులు. తర్వాత ప్రశ్న, ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. 1 స్నేహం నెయ్యం, 2 కొలను సరస్సు, 3 చెట్టు వృక్షం, 4 రంధ్రం బిలం. గీత గీసిన పదం ఏంటి? కన్నం. ఈ కన్నం అనే పదానికి పర్యాయ పదాలు. సరైన సమాధానం వచ్చేసి 4 రంధ్రం బిలం. తర్వాత ప్రశ్న, బడి బయట తిరిగే పిల్లల్ని బడిలో చేర్పించడం, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం, మొక్కలు నాటడం వంటి అంశాలు 1 వీరగాథలను చెప్పేవి, 2 సంస్కృతికి చెందినవి, 3 స్నేహం విలువను చెప్పేవి, 4 సామాజిక స్పృహను కలిగించేవి. సరైన సమాధానం వచ్చేసి 4 సామాజిక స్పృహను కలిగించేవి. ఇవి బడి బయట తిరిగే పిల్లల్ని బడిలో చేర్పించడం, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం, మొక్కలు నాటడం, ఇవన్నీ కూడా సామాజిక స్పృహను కలిగించేవి. తర్వాత ప్రశ్న, శశాంక్, షర్మిల, హరీష్లు సర్కస్కు వెళ్ళారు. ఈ వాక్యంలోని ఊష్మాక్షరాలు ఏవి? సరైన సమాధానం వచ్చేసి 3 షే, షా, సాహ. ఇవి ఊష్మాక్షరాలు. ఊష్మాక్షరాలు అంటే ఊది పలికేవి ఊష్మాక్షరాలు. ష అన్నప్పుడు ఇలా ఊది పలుకుతాం, ఊది పలికేటివన్నీ కూడా ఊష్మాక్షరాలు. ఇందులో శశాంక్, షర్మిల, హరీష్, సర్కస్ ఇవన్నీ కూడా షే, షా, సహ అనేవి వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా ఊష్మాక్షరాలు అంటారు.
తర్వాత ప్రశ్న, క్రింది వాక్యాల్లో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. 1, రమేష్ ఆడుతూ కింద పడిపోయాడు. 2, అమ్మ వంట చేసింది. 3, గణపతిని వేదవ్యాసుడు లేఖకునిగా రమ్మన్నాడు. 4, వివేకవంతుడే సక్రమంగా ప్రవర్తించగలడు. ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సరైన సమాధానం వచ్చేసి 1, రమేష్ ఆడుతూ కింద పడిపోయాడు. ఆడుతూ అనేది ఒకటి అసమాపక క్రియ వచ్చింది. వాక్యంలో అసమాపక క్రియలు వచ్చినట్లయితే కనుక అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. ఇందులో ఆడుతూ అనేది అసమాపక క్రియ, ఆడాడు అంటే సమాపక క్రియ అవుతుంది. ఇలా అసమాపక క్రియలతో వచ్చేదాన్ని సంశ్లిష్ట వాక్యాలు అంటారు. తర్వాత ప్రశ్న, క్రింది వాక్యాల్లో కర్మణి వాక్యం. 1, సీత స్వయంవరంలో ధనస్సు విరిగింది. 2, విద్యార్థులు అనేక విషయాలను నేర్చుకున్నారు. 3, గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి. 4, తన చేతకాని పనిని చేయబోనకూడదు. కర్మణి వాక్యం. సరైన సమాధానం వచ్చేసి 3, గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి. ఇది కర్మణి వాక్యం అవుతుంది. అదే గాంధీజీ అనేక బోధనలు చేశాడు అంటే అది కర్తగా ఉన్న వాక్యం అవుతుంది, కర్తరి వాక్యం అవుతుంది. గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి అని ఉంది కాబట్టి గాంధీజీ చేత అనేది అది ఒక కర్మణి వాక్యం అవుతుంది. తర్వాత ప్రశ్న, ఆమె నటనలో నవరసాలు ఒలికిస్తుంది. గీత గీసిన పదం యొక్క సమాసం ఏంటి? 1, ద్వంద్వ సమాసం. 2, ద్విగు సమాసం. 3, బహువ్రీహి సమాసం. 4, తత్పురుష సమాసం. ఆమె నటనలో నవరసాలు ఒలికిస్తుంది. నవరసాలు అనేది గీత గీసిన పదం. ఇది ఏ సమాసం అవుతుంది? సరైన సమాధానం వచ్చేసి 2, ద్విగు సమాసం. పూర్వపదం సంఖ్యావాచకంతో వచ్చింది. నవ అనేది ఒక సంఖ్యావాచకం. నవ అను సంఖ్య గల రసాలు కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం. 1, అతని మాట సింహ గర్జనేమో. 2, లలిత పాడితే కోకిల పాట పాడినట్టే. 3, ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది. 4, పిల్లల అల్లరి ముందు కోతి అల్లరి కూడా తక్కువే. ఇందులో ఉపమాలంకారం కలిగిన వాక్యం. సరైన సమాధానం వచ్చేసి 3, ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది. ఉపమాలంకారం అంటే ఏంటి? పోల్చి చెప్పడం. ఇక్కడ ఈమె కంఠస్వరాన్ని కోకిల పాటతో పోల్చారు. పోల్చి చెప్పడమే ఉపమాలంకారం. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రశ్న, కంచర్ల గోపన్న రచించినటువంటి శతకం. 1, దాశరథి శతకం. 2, కాళహస్తీశ్వర శతకం. 3, భాస్కర శతకం. 4, సుమతి శతకం. కంచర్ల గోపన్న రచించిన శతకం. సరైన సమాధానం వచ్చేసి 1, దాశరథి శతకం. కాళహస్తీశ్వర శతకం దూర్జటిది. భాస్కర శతకం అనేది మారుత వెంకయ్య కవిది. సుమతి శతకం అనేది బద్దెనది. తర్వాత ప్రశ్న, ఉభయ అక్షరాలను గుర్తించండి. 1, గచట తప. 2, గజడ దెబ్బ. 3, 0 అరసున్న విసర్గ. 4, 0 నావత్తు యావత్తు. ఇందులో ఉభయ అక్షరాలు ఏవి? సరైన సమాధానం వచ్చేసి 3, 0 అరసున్న విసర్గ. వీటిని ఉభయ అక్షరాలు అంటారు. తర్వాత ప్రశ్న, ప్రత్యక్షం పదాన్ని విడదీసిన దాని రూపం. 1, ప్రత్య ప్లస్ అక్షం. 2, ప్రతి ప్లస్ యక్షం. 3, ప్రగతి ప్లస్ అక్షం. 4, ప్రతి ప్లస్ అక్షం. ప్రత్యక్షం అనే పదాన్ని విడదీసిన సరైన సమాధానం వచ్చేసి 4, ప్రతి ప్లస్ అక్షం. ప్రత్యక్షం. ఇది యనాదేశ సంధి అవుతుంది. ఎన్నులు ఆదేశంగా వచ్చే సంధి యనాదేశ సంధి. ఎన్నులు అంటే ఏంటి? యావారాలు. సూత్రం ఏంటి? యనాదేశ సంధిది ఈ ఉ రూలకు అసవర్ణ అచ్చులు పరమైతే ఇక్కడ ఈకి ఆ అనేది అసవర్ణమైన అచ్చు పరమైంది. అప్పుడు యావరాలు ఆదేశంగా వస్తాయి. ప్రత్య అన్నప్పుడు యా అనే శబ్దం వస్తుంది. యావత్ వచ్చింది కదా, యావరాలు ఆదేశంగా వస్తాయన్నమాట. తర్వాత ప్రశ్న, మధువనం అనే వనానికి యజమాని. 1, సుగ్రీవుడు. 2, దధిముఖుడు. 3, వాలి. 4, హనుమంతుడు.
మధువనం అనే వనానికి యజమాని. సరైన సమాధానం 1 సుగ్రీవుడు. తర్వాత ప్రశ్న, అర్ధభేదం గల హల్లుల జంట వెంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారం 1 వృత్యానుప్రాస, 2 లాటానుప్రాస, 3 చేకానుప్రాస, 4 అర్ధాంతరన్యాస అలంకారం. సరైన సమాధానం వచ్చేసి చేకానుప్రాస అలంకారం. 3వది చేకానుప్రాస అలంకారం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావటం అనేది చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఉదాహరణకు హారతి, హారతికిచ్చిరి. మొదటి పదంలోని హారతి అనే అర్థం వేరు, హారతికి ఇచ్చిరి ఈ అర్థం వేరు. హారతి అని పేరు ఆ అమ్మాయికి ఇచ్చారు. ఈ విధంగా అర్ధభేదంతో వెంట వెంటనే హల్లుల జంట రావడము చేకానుప్రాస అలంకారం. తర్వాత ప్రశ్న, ఉగాది తెలుగువారి నూతన వర్షం. గీత గీసిన పదానికి నానార్థాలు. వర్షం నానార్థాలు: 1 వాన జడి, 2 జడి జల్లు, 3 సంవత్సరం ఏడాది, 4 వాన సంవత్సరం. ఫ్రెండ్స్, మీ సమాధానాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఉగాది తెలుగువారి నూతన వర్షం. వర్షం అనే పదానికి నానార్థాలు. సరైన సమాధానం వచ్చేసి 4 వాన సంవత్సరం. తర్వాత ప్రశ్న, నవగ్రహాలు సమాసం పేరు. 1 ద్వంద్వ సమాసం, 2 తత్పురుష సమాసం, 3 బహువ్రీహి సమాసం, 4 ద్విగు సమాసం. నవగ్రహాలు. సరైన సమాధానం 4 ద్విగు సమాసం. ఇంతకుముందు చెప్పాను కదా, సంఖ్యావాచకం పూర్వపదంలో ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది. పూర్వపదంలో ఏది ఉంది? నవ. నవ అను సంఖ్య గల గ్రహాలు. ఇది ద్విగు సమాసం అవుతుంది. తర్వాత ప్రశ్న, ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు. 1 రవి ఇంద్రుడు, 2 రవి చంద్రుడు, 3 రవి భానుడు, 4 భానుడు ఇంద్రుడు. ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు. సరైన సమాధానం 3 రవి భానుడు. తర్వాత ప్రశ్న, నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అను వాక్యానికి కర్మణి రూపం. 1 నాచే లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం, 2 లైబ్రరీ నుంచి తేయబడిన పుస్తకం, 3 లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేయబడింది, 4 నాచే లైబ్రరీ నుంచి పుస్తకం తేయబడలేదు. కర్మణి రూపం. సరైన సమాధానం 3 లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేయబడింది అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, భృంగారం అన్న మాటకు వికృతి పదం. 1 భారం, 2 బంగారం, 3 బొంగరం, 4 బంగారం. భృంగారం అన్న మాటకు వికృతి. సరైన సమాధానం వచ్చేసి 4 బంగారం. భృంగారంకి బంగారం అనేది వికృతి పది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదులు. 1 కవి కోకిల, 2 గద్య తిక్కన, 3 కళాప్రపూర్ణ, 4 ఆంధ్ర షెల్లి. కింద ఆప్షన్స్ ఇచ్చారు, ఇందులో ఏవో గుర్తించండి. 1 ఆ ఈ, 2 ఆ ఈ, 3 ఈ 4 ఆ ఈ. సరైన సమాధానం వచ్చేసి మొదటిది ఆ ఈ. కవి కోకిల మరియు కళాప్రపూర్ణ ఈ 2 కూడా జాషువా గారి బిరుదులు. తర్వాత ప్రశ్న, కార్యకారణ సంబంధాన్ని సూచించే క్రియలు ఏవి? 1 త్వార్థకాలు, 2 ఛేదర్థకాలు, 3 శత్రార్థకాలు, 4 యుష్మద్ధార్థకాలు. కార్యకారణ సంబంధాన్ని సూచించే క్రియలు. సరైన సమాధానం వచ్చేసి 2 ఛేదర్థకాలు. ఎలాగంటే ఉదాహరణకి వర్షం వస్తే పంటలు పండుతాయి. వస్తే అంటే ఇక్కడ వర్షాలు వస్తే అనే కారణం చూపిస్తుంది. వస్తే, చేస్తే, ఏ అనే ప్రత్యయం కనుక వస్తే అవి ఛేదర్థకాలు అవుతాయని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రశ్న, స్తంభం అను పదానికి వికృతి. 1 కంబం, 2 కంబము, 3 కంబం, 4 స్తంభం. స్తంభం అను పదానికి వికృతి పదం. సరైన సమాధానం వచ్చేసి 1 కంబం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో శబ్ద పల్లవానికి ఉదాహరణ.
1 మేలుకొను, 2 అర్చన, 3 అన్నం తిన్నాడు, 4 ధర్మం పాటించాడు. సరైన సమాధానం వచ్చేసి 1 మేలుకొను. శబ్ద పల్లవాలు అనగా ఒక పదానికి మరో అర్థం వచ్చేవి. ఉదాహరణకి ఇక్కడ మేలుకొను ఉంది. మేలుకొను అనేది నిద్రాంచి మేలుకొను అనే ఒక అర్థం వస్తుంది. తర్వాత మేలుకొను అంటే తెలుసుకోవడం, ఏదైనా జరిగేలోపు మేలుకోవడం అంటే తెలుసుకోవడం అనే అర్థం కూడా ఇంకొకటి వస్తుంది. ఈ విధంగా మరో అర్థం రావడాన్ని శబ్ద పల్లవాలు అంటారు. తర్వాత ప్రశ్న, సాగరం ఈ పదం ఈ గణానికి చెందుతుంది. 1 యగనం, 2 రగనం, 3 తగనం, 4 నగనం. సరైన సమాధానం వచ్చేసి 2 రగనం. గణం అన్నమాట. సా అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. గ అనేది లఘువు. రాగ్ సున్నా ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇది గణం. రా అనే గణం. తర్వాత ప్రశ్న, ధాత్రి అను పదానికి పర్యాయ పదాలు. 1 పుష్పం పువ్వు, 2 భూమి పుడమి, 3 విరి సుమం, 4 రాత్రి చీకటి. ధాత్రి అను పదానికి పర్యాయ పదాలు. సరైన సమాధానం వచ్చేసి 2 భూమి పుడమి. తర్వాత ప్రశ్న, అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం. 1 అలంకారం, 2 ఛందస్సు, 3 సమాసం, 4 వాక్యం. సరైన సమాధానం వచ్చేసి 3 సమాసం. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటము సమాసం. తర్వాత ప్రశ్న, నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో ఊరికి వెళ్ళాడు. పెద్దమ్మతో పై వాక్యంలో తృతీయ విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. 1 లా, 2 తో, 3 కి, 4 డు. సరైన సమాధానం వచ్చేసి 2 తో. పెద్దమ్మతో. తో అనేది తృతీయ విభక్తి అవుతుంది. చేతన్ చేన్, తోడన్ తోన్ అనే ప్రత్యయాలతో వచ్చేదే తృతీయ విభక్తి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీ ప్రోత్సాహంతో చేయాలి అంటే మీ లైక్లో ఉండాలి. ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క పూర్తి సహకారాన్ని అందించిన వారు అవుతారు. థ్యాంక్ యూ.